నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గాయత్రి గారు రచించిన పరివర్తన అనే ఒక మంచి కథను విందాం. సాయంత్రం నీరెండ బాల్కనీలో పడుతుంది. పిల్లలు వస్తారని విరజ టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. ఈరోజు ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది. విరజ కృష్ణమోహన్లకు 2 సంతానం, ఒక పాప ఒక బాబు. కృష్ణమోహన్ వాటర్ వర్క్స్లో ఇంజనీర్, పాప శరణ్య మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుంటే బాబు తేజస్వి ఇంజనీరింగ్ కోసం ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ మధ్య కొడుకులో మార్పుని గమనిస్తోంది విరజ. చీటికి మాటికి తల్లిదండ్రులను విసుక్కోవటం, అక్కని తిట్టడం చేస్తున్నాడు. వాడికి కావలసినవి కొనిపెట్టినా ఎందుకో ఎప్పుడూ చికాకు పడుతూనే ఉంటున్నాడు. పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక గొడవ లేవదీసి కోపంతో వెళ్ళిపోయాడు. అది చాలా చిన్న విషయమే. టిఫిన్ దగ్గర చిన్న పేచి. పూరీ కూర చేయమంటే పొద్దున్నే హడావుడిలో కుదరదని సాయంత్రం చేస్తానని ఇప్పటికీ ఉప్పు పొంగల్ తినమని చెప్పింది విరజ. ఒక్క ఎగురు ఎగిరాడు తేజస్వి. ఎప్పుడు దిక్కుమాలిన టిఫిన్లు, నాకు ఇష్టమైనవి ఏవీ చేసి పెట్టవు, నేనంటే ప్రేమే లేదు, ఎప్పుడు అక్కకి ఏం కావాలన్నా చేస్తావు, నా మాట మాత్రం వినవు అంటూ విసవిసా నడిచి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నంకి బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు. కొడుకు ప్రవర్తనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విరజాకు. భర్త స్నానం చేసి వచ్చాక వీడెందుకో ఈ మధ్య బాగా విసుక్కుంటున్నాడు, టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు, బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు అంది బాధగా విరజ. ఈ ఏజ్లో పిల్లలు కొంచెం డిస్టర్బ్గా ఉంటారు, ఎటూ కాని వయసు, నువ్వేమీ బాధపడకు, సాయంత్రానికి వాడే సర్దుకుంటాడు అంటూ భార్యను అనునయించాడు కృష్ణమోహన్. సాయంత్రం వాడికి ఇష్టమైన పూరీ కూర చేసింది విరజ. దుమ్మదుమ్మలాడుతూ పెట్టినవి తిని గదిలోకి వెళ్ళిపోయాడు తేజస్వి. 2 రోజుల తర్వాత మళ్ళీ గొడవ. గదిలోకి వెళ్ళి ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ గడుపుతున్నాడు తప్ప శ్రద్ధగా చదువుకోవటం కూడా తగ్గిపోయింది. పిలిస్తే ఖయ్యమంటాడు. కృష్ణమోహన్ మందలించినా కూడా ఇంకా కోపంగా తగువులాడుతున్నాడు తప్ప ఫలితం లేకుండా పోయింది. ఇంకా కోప్పడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమోనని భయం. 1 నెల రోజులు కొడుకుతో గొడవలతోనే గడిచింది. విరజాకు దిక్కు తోచలేదు. తన ఫ్రెండ్ సరళతో విషయం చెప్పింది. ఈ కాలం పిల్లలు అంతే, నా కూతురు కూడా ప్రతి విషయానికి మండిపడేది. ఈ మధ్య మా అత్తగారిని తెచ్చిపెట్టుకున్నాం, కొంచెం నయంగా ఉంది, ఆవిడ మెల్లగా చెప్తే కొద్ది కొద్దిగా వింటుంది, నువ్వు కూడా మీ మామగారికి విషయం చెప్పు, ఏమన్నా హెల్ప్ దొరుకుతుందేమో చూడు అని సలహా ఇచ్చింది సరళ. సరళ మాటలు విని ఆలోచనలో పడింది విరజ. మరి తమ అత్తగారు మామగారు వచ్చి ఈ సిటీలో ఉంటారా? రాత్రి భర్తతో విషయం చెప్పింది విరజ. నాన్నగారు ఇక్కడికి వచ్చి ఎలా ఉంటారు? ఆయనకి ఈ సిటీ లైఫ్ అలవాటు లేదాయే, పైగా గుళ్ళో పౌరోహిత్యము, అక్కడ చాలా కార్యక్రమాలుంటాయి, అవన్నీ వదిలి రారు, మనమే వీడికి సర్ది చెప్పుకోవాలి అన్నాడు కృష్ణమోహన్. పోనీ రేపు నేను ఒకసారి వెళ్ళి అత్తయ్య గారితో మామయ్య గారితో మాట్లాడతాను అన్నది విరజ. సరే అన్నాడు కృష్ణమోహన్. 2వ రోజు బస్సుకి రాజమండ్రి బయలుదేరింది విరజ. రాజమండ్రి పక్కన కొంతమూరులో విరజ మామగారు పూర్ణయ్య శాస్త్రి గారు పూజారి. పూర్ణయ్య గారికి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అందులో పెద్దవాడు రాఘవ. ఆయన దగ్గరే వేదం చదివి తిరుపతిలో దేవాలయంలో పూజారిగా ఉన్నాడు. అతనికి 2 మగపిల్లలు చదువుల్లో ఉన్నారు. కూతురు జానకి విశాఖపట్నంలో ఉంటుంది. ఆమె భర్త లెక్చరర్. ఆమెకు 2 ఆడపిల్లలు. ఈ మధ్య ఒక అమ్మాయికి పెళ్లి చేశారు కూడా. ఇక 3వ కొడుకు కృష్ణమోహన్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో స్థిరపడ్డాడు. పూర్ణయ్య గారు సాధారణంగా ఎక్కడికి కదలరు. గుళ్ళో జరిగే కార్యక్రమాలు చాలానే ఉంటాయి, ఆయనకు వాటితోనే సరిపోతుంది. ఎప్పుడైనా పిల్లల్ని చూసి వెళ్తారు తప్ప పిల్లల దగ్గరికి ఎక్కువ రోజులు ఉండడానికి ఆయనకి కుదరదు. అప్పుడప్పుడు పిల్లలే వచ్చి చూసిపోతుంటారు. తండ్రికి విరజ బస్సులో వస్తుందని ఫోన్ చేసి విరజాను బస్సు ఎక్కించాడు కృష్ణమోహన్. రాజమండ్రిలో బస్సు దిగి కొంతమూరుకు ఆటో మాట్లాడుకుని బయలుదేరింది విరజ. ఇంటి ముందు అరుగు మీద కూర్చొని కోడలి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అత్తగారు పార్వతమ్మ.
విరజ ఆటో దిగగానే చాటంత ముఖం చేసుకొని కోడలికి ఎదురు వెళ్ళింది. ఆటో వాడికి డబ్బులిచ్చి ఎలా ఉన్నారు అత్తయ్య అంటూ పలకరించింది విరజ. మేము బాగున్నాము రా. రాత్రి వాడు ఫోన్ చేసి నువ్వు ఒక్కదానివే వస్తున్నావని చెప్పేసరికి కొంచెం కంగారు పడ్డాం. ఏమిటి విషయము అని అడిగా. వాడు నువ్వు వచ్చి చెప్తావు అన్నాడు. పిల్లలు బాగున్నారు కదా? కంగారు ఏమీ లేదత్తయ్య, అంతా బాగానే ఉన్నాం. బస్సు ప్రయాణం కదా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. కాస్త టిఫిన్ తిని విశ్రాంతి తీసుకో, మీ మామగారు వచ్చాక లేదు గాని అంటూ పార్వతమ్మ విరజా చేతిలో బ్యాగ్ తీసుకుంది. మధ్యాహ్నం పూర్ణయ్య గారు భోజనానికి వచ్చారు. భోజనాలయ్యాక ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఏమిటి తల్లి హడావిడిగా వచ్చావు అన్నారు ఆయన. విరజ కొడుకు ప్రవర్తనలో వస్తున్న మార్పు గురించి చెప్పింది. ఎందుకనో వాడు ఇలా మారిపోతున్నాడు మావయ్య. అడిగినవన్నీ శక్తి కొద్దీ కొనిపెట్టినా కూడా విసుగు కోపం ఎక్కువైపోయాయి. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి విషయానికి మండిపడిపోతున్నాడు. వాళ్ళ నాన్నని కూడా లెక్క చేయటం లేదు. మాట్లాడుతుంటేనే కళ్ళ నీళ్లు తిరిగి కంఠము గద్గదమైంది విరజాకు. ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ ఇదే వరుస. సెల్ ఫోన్లు వచ్చాక పిల్లల ప్రవర్తనే మారిపోయింది. వెనకటి రోజులు కావు అంటూ నిట్టూర్చింది పార్వతమ్మ. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, మనము వెతుక్కోవాలి అంతే. నువ్వేమీ దిగులు పడకు. వాడి ఈడు వాళ్ళల్లో కొంచెం క్రమశిక్షణ ఉన్న వాళ్ళని చూస్తే మెల్లిగా మార్పు వస్తుంది అన్నారు పూర్ణయ్య గారు. మీరు వచ్చి కొద్ది రోజులు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం మావయ్య. పెద్దవాళ్ళు చెప్తే వింటాడేమోనని. దానికేముంది, పిల్లవాడి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు. నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు. మామగారి మాటలు వినేసరికి విరజా ముఖంలోకి కళ వచ్చింది. 2 రోజుల తర్వాత అత్తగారితో మామగారితో హైదరాబాద్ వచ్చింది విరజ. బామ్మని తాతయ్యని చూసి పిల్లలిద్దరూ చాలా సంతోషపడ్డారు. కబుర్లల్లో కాలం గడిచిపోతూ ఉంది. తేజస్వి చదువు గురించి వాడి ఫ్రెండ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు పూర్ణయ్య గారు. ఆయన రాత్రిపూట మనవడి గదిలోనే పడుకుంటాను అన్నారు. కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టాడు తేజస్వి. నేను రాత్రిపూట కొంచెం ఎక్కువసేపు చదువుకుంటాను తాతయ్య, మీకు డిస్టర్బెన్స్ అవుతుందేమో అన్నాడు. అదేమీ లేదు, మీ నాన్న చదివేటప్పుడు కూడా వాడి దగ్గరే ఉండేవాడిని. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు. తేజస్వికి తాతగారు చెప్పే కథలు, చిన్నప్పటి వాళ్ళ నాన్న విషయాలు ఆసక్తిగా ఉండేది. మళ్ళీ ఫ్రెండ్స్తో ఫోన్లో చాటింగ్కి కుదరటం లేదు. తాతయ్యతో పాటు గార్డెన్కి వెళ్ళే డ్యూటీ కూడా పడింది. దాంతో కొంచెం ఫ్రెండ్స్కు దూరం అయ్యాడు. చివరకు ఒకరోజు తండ్రిని అడిగేశాడు, బామ్మ తాతయ్య ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు అని. తాతయ్యకు పనులు ఉన్నాయని 1-2 నెలలు ఉంటారు అని బదులిచ్చాడు కృష్ణమోహన్. 1 నెల గడిచింది. తేజస్వికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా తాతయ్య చెప్పే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఆయన చాలా సామాన్య స్థితిలో ఉండి కూడా గొప్పవాళ్ళైన మహనీయుల కథలు చెప్పేవారు. మన సంస్కృతి ధర్మాల గురించి చెప్పేవారు. పిల్లవాడిలో తనకు తెలిసిన ప్రపంచం కాకుండా తెలుసుకొనవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించేది. అలాగే ఒక పుస్తకం ఇచ్చి పిల్లల్ని రోజు కొద్ది పేజీలు చదవమనేవారు. తేజస్వి మెల్లిమెల్లిగా బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాడు. తాతయ్య ఎలాగూ ఉండేది ఇంకో నెలే కాబట్టి ఆయన మాట వింటే సరిపోతుంది అని వాడి భావన. ఆ పైవారము పిల్లల్ని తీసుకొని పూర్ణయ్య గారు ఒక సమావేశానికి హాజరయ్యారు. అక్కడ మన దేశపు ఔన్నత్యం గురించి, ధర్మం గురించి కొద్దిమంది మాట్లాడారు. తర్వాత వేదిక మీదకి వెళ్ళి పూర్ణయ్య గారు కూడా ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమం అంతా అయ్యాక అందరూ ఇంటికి వచ్చారు. ఈ 2 వారాల్లో తేజస్వి కోపం కాస్త తగ్గింది. సెల్ ఫోన్ వాడకం కూడా చాలా వరకు తగ్గింది. ఒకరోజు పూర్ణయ్య గారు మనవడికి 2 పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. అవి స్వామి వివేకానందకు సంబంధించిన పుస్తకాలు. ఇవెందుకు తాతయ్య, వచ్చే వారం స్వామి వివేకానంద గురించి డిబేట్ ఉంది, నువ్వు మాట్లాడదువు కానీ. అమ్మో, స్టేజ్ మీదే నాకు మాట్లాడడం రాదు తాతయ్య, నన్ను వదిలేసేయ్. లేదు లేదు, నువ్వు చక్కగా మాట్లాడతావు, ఏం భయం లేదు. ముందు ఇవి చదువు,
నిన్ను నేను ప్రిపేర్ చేస్తాను. పూర్ణయ్య గారి బలవంతం మీద తేజస్వి డిబేట్కి ప్రిపేర్ అయ్యాడు. మధ్య మధ్యలో తాతయ్యని నాన్నని అడిగి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ కలిసి డిబేట్కి బయలుదేరారు. అక్కడ అందరూ తన ఈడు పిల్లలే ఉన్నారు. డిబేట్ కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్కళ్ళే స్టేజ్ మీద మాట్లాడసాగారు. తేజస్వి వంతు వచ్చింది. స్టేజ్ మీద నిల్చొని చూశాడు. ఎదురుగా అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ, అక్క కనిపించారు. తాతయ్య భయం లేదన్నట్లుగా చెయ్యి ఊపారు. కృష్ణమోహన్ విజయ చిహ్నం పెట్టాడు. అందరూ తననే చూస్తూ ఉంటే తేజస్వి మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడక్కడ తడబడ్డా బాగానే ఉపన్యాసం చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తేజస్వికి ఆ రోజు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. అందరూ ఆనందంగా ఇంటికి వచ్చారు. అప్పటి నుండి తేజస్విలో మార్పు వచ్చింది. తాతయ్య ఇచ్చిన పుస్తకాలు చదివి కొత్త కొత్త విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాడు. పెద్దవాళ్లతో ఎలా మసులుకోవాలో తెలుసుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా తల్లి తండ్రితో మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి వారం లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవటం, డిబేట్స్కి ప్రిపేర్ అవటం అలవాటైంది. చదువులో కూడా అంతకుముందు కంటే మెరుగయ్యాడు. 2 నెలలు గడిచాయి. పూర్ణయ్య గారు, పార్వతమ్మ కొంతమూరుకు ప్రయాణమయ్యారు. తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళడం తేజస్వికి అస్సలు ఇష్టం లేదు. ఆయన చెప్పే కథలు, కొత్త కొత్త విషయాలు వాడికి వేరే ప్రపంచాన్ని చూపించేవి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానంటే దిగులుగా ఉంది. పిల్లవాడికి సర్ది చెప్పి ఊరికి వెళ్ళారు పూర్ణయ్య దంపతులు. కృష్ణమోహన్ పూర్ణయ్య గారి డ్యూటీ తీసుకొని పిల్లలతో మాట్లాడుతూ తెలియనివి చెప్తూ గైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు విరజాకు పిల్లవాడి గురించి బెంగలేదు. తేజస్వి తండ్రి గైడెన్స్లో తన టాలెంట్ని మెరుగుపరుచుకుంటూ ఎదుగుతున్నాడు. ఇంట్లో అందరితో ఎంతో ప్రేమగా ఉంటున్న కొడుకును చూసి విరజ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు అనురాగ నిలయంగా కళకళలాడుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.